ఫ్రెండ్స్ ప్రియుడు అయితే చేశారా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద. అందుకే ఈరోజు వచ్చి చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అలాగే మీకు డిస్క్రిప్షన్ కింద ఏమైనా ఇంపోర్ట్ ప్రాబ్లం కానీ అలాగే ఎలక్ట్రిషన్ ప్రాబ్లం కానీ అన్నీ ఉంటే మీకు డిస్క్రిప్షన్ కింద ఒక ప్రాబ్లం లింక్ అనేది ఇచ్చేసింటాను. ఇంపోర్ట్ ప్రాబ్లం లింక్ అనేది దాని మీద చూసుకొని వీడియో మొత్తం చేసేయండి. అలాగే మీకు టెలిగ్రామ్లో రీల్ 6 అని టైప్ చేయండి. అక్కడ టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ లింక్ యూట్యూబ్ లింక్ అనేది వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి ఇంపోర్ట్ కానీ అలాగనే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు అక్కడికి వెళ్ళి. కానీ అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఎలక్ట్రిషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ లింకు ఫాంట్ లింకు అలాగే మీరు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో క్లిప్ ఇచ్చింటే ఆ వీడియో క్లిప్ కానీ డౌన్లోడ్ చేసుకొని ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసింటే ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే వీడియో అయితే ఇలా 2 seconds ఉంటుంది, ఇలా 1 second ఉంటుంది. ఇలా ఈ వీడియో అయితే యాడ్ చేసి ఇష్టపడిన డ్రమ్ చేసుకుని సౌండ్ అయితే ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత లాంపరేట్ చేసేసేయండి. ఇలా లాంపరేట్ చేసేసి ఇలా వచ్చేసింది. ఇలా గ్రూప్ కింద లాస్ట్ గ్రూప్ కింద అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ లిరికల్ గ్రూప్స్ ఉంటాయి. లిరికల్ గ్రూప్స్ని క్లిక్ చేసుకొని మీరు ఏం టచ్ చేయకండి. ఇలా లిరికల్ అయితే యాడ్ చేసినా మీరు యానిమేషన్ కానీ ఇచ్చేసినా మీరు అయితే లిరికల్ అయితే ఏం చేంజ్ చేయకండి. మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ గ్రూప్ క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ అయితే మీరు అయితే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో యాడ్ చేయాలనుకున్నా ఈ ఫోటో అయితే యాడ్ చేసేసి ఇట్లా ఈ ఫోటో అయితే కింద వరకు అయితే పెట్టేసుకోండి. ఈ ఫొటోస్ అయితే ఈ ఫోటో డిలీట్ ఈ కింద ఫోటో డిలీట్ ఎఫెక్ట్స్ అన్నది చూసుకొని ఈ ఎఫెక్ట్స్ అనేవి టైల్స్ అనేవి టైల్స్ అనేవి కాపీ చేసుకుని ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి గ్రూప్ ఏమైనా తగ్గిందా లెంత్ అనేది కొంచెం చూసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ అనేది ఎక్కువ అయింది. ఇలా వచ్చేసి ఇక్కడ 4.54 millisecond దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. మళ్ళీ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి అడి గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నా ఈ ఫోటో కానీ సేమ్ ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ టైల్స్ అనేది ఒకసారి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పేస్ట్ చేసి ఇట్లా టైల్స్ అనేది ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ గ్రూప్ లెంత్ ఏమైనా ఎక్కువైందా తక్కువైందా చూసుకోండి. ఇలా ఎక్కువైంటే టైమింగ్లోకి వెళ్ళి ఇలా పాయింట్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటోతో యాడ్ చేసేసి మళ్ళీ ఆంప్రెస్ చేసి టెస్ట్ రెక్టాంగిల్ షేప్ కింద అయితే పెట్టేసుకొని మళ్ళీ పాయింట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఫోటో అయితే పేస్ట్ చేసేసేయండి. టైల్స్ అనేది ఇలా ఫేస్ ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా గ్రూప్స్ అడ్జస్ట్మెంట్ అయ్యింది ఏం టచ్ చేయకండి. ఇలా అడ్జస్ట్మెంట్ కాలేకపోతే మీరు ఇలా చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా చేసుకోండి. నేను కొన్ని ఒక 3 ఫొటోస్ చూపించిన మీరు అయితే అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకొని చూసుకోండి. మీకు ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ ఉంటుంది. మీరు XML వాళ్ళకి ఇలా డౌన్లోడ్ ఉంటుంది కదా, సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకుని ఫాంట్ యాడ్ చేసుకుని ఇలా ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.